హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ షర్బత్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఎండలకి ఏదైనా తాగాలనిపించినప్పుడు చిటికెలో వాటర్ మిలన్ షర్బత్ ప్రిపేర్ చేసుకుని హెల్దీగా కూల్ గా తాగేయొచ్చు. ఈ వాటర్ మిలన్ షర్బత్ వచ్చేసి తాగే కొద్దీ తాగాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ కి తప్పకుండా ట్రై చేయవలసిన బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇక లేట్ చేయకుండా వాటర్ మిలన్ షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ ని తీసుకోవాలి. వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. నేను ఇక్కడ చిన్న సైజ్ లో ఉన్న వాటర్ మిలన్ తీసుకుని ఇలా సగానికి కట్ చేశానండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో సగం మాత్రమే తీసుకుందాము. తీసుకున్న సగాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. వీలైనంతలో వాటర్ మిలన్ కున్న సీడ్స్ ని తీసేసుకుందాము. వాటర్ మిలన్ పీస్ తీసుకుని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్ చేతిలోకి తీసుకుని ఇలా సగానికి కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని ఒక బౌల్లోకి వేసుకుందాము. నేను తీసుకున్న సగం వాటర్ మిలన్ ని వేసేస్తున్నానండి. వాటర్ మిలన్ ని ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు మిల్క్ తీసుకోవాలండి. నేను తీసుకున్న మిల్క్ వచ్చేసి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన చిల్లెడ్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఇలా మిల్క్ తీసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు రోజ్ సిరప్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ రోజ్ సిరప్ వేయడం వల్ల మంచి కలరు అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్ని వేసుకుని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన బాదం పప్పు 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన జీడిపప్పు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. షర్బత్ తాగేటప్పుడు కూల్ గా ఉండడానికి ఒక 10 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని గ్లాసులో వేసుకుందామండి. రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ మిలన్ షర్బత్ ని పిల్లలకైనా పెద్దలకైనా తాగమని ఇచ్చారంటే ఇంకా కావాలని అడిగి మరీ తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ కి తప్పకుండా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.